సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి సంక్షోభం వల్ల ఈ వస్త్ర పరిశ్రమ పైన ఆధారపడి పనిచేస్తున్నటువంటి పవర్లూమ్ కార్మికులు కావచ్చు, అనుబంధ రంగాలపై కార్మికులు ఒకవైపు ఉపాధి కోల్పోని అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీని ప్రభుత్వం అందించడంలో కాలయాపన చేయడం వల్ల కార్మికులు ఆర్థికంగా ఒకవైపు పని లేక ఈ సబ్సిడీ డబ్బులు కూడా రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ మధ్య కాలంలోనే ఒకవైపు ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొని 7 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వము ఈ యారన్ సబ్సిడీ విషయంలో ఎందుకు జాప్యం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. మరి ఇప్పటికే యారన్ సబ్సిడీ అందించాలని CIT పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక ఆందోళన పోరాటాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించడం లేదు. దాదాపు 5,200 మంది కార్మికులకు రావాల్సినటువంటి 2022-23 సంవత్సరాలు 18 కోట్ల రూపాయలు రావాల్సింది. ఒక్కో కార్మికునికి దాదాపు 2 సంవత్సరాలు కలుపుకొని 30-40 వేల రూపాయలు వస్తుంది. అందిస్తే ప్రస్తుతం ఉపాధి లేని సందర్భంలో కార్మికులకు కొంత ఉపశమనం దొరికి మరి కుటుంబాలను కొంత కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఒకవైపు పని లేక ఈ సబ్సిడీ ఇచ్చేది ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల మరి ఇబ్బందులతో మనస్తాపానికి గురై మనోవేదనతో కుటుంబాన్ని పోషించుకోలేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వం వెంటనే ఇప్పటికైనా స్పందించి వెంటనే రేపటిలోగా కార్మికులకు రావాల్సినటువంటి యారన్ సబ్సిడీలు వెంటనే అందించి కార్మికులకు అందించాలి. అదేవిధంగా ఉపాధి గురించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకుంటే కనుక పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. మరి ఎల్లుండి ఈ యారన్ సబ్సిడీ విషయం పైన జూన్ 27వ తేదీ గురువారం రోజున పెద్ద ఎత్తున చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ఒకరోజు దీక్షా కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. ఈ దీక్షా కార్యక్రమంలో యారన్ సబ్సిడీ రావాల్సినటువంటి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. ఎందుకంటే మరి యారన్ సబ్సిడీ రావాలి అని చెప్పి అందరూ అడుగుతున్నారు తప్ప మరి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మన యారన్ సబ్సిడీ ఆకాంక్షను తెలియతేనే ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు తమ వంతు బాధ్యతగా ఎల్లుండి గురువారం రోజున జరిగే దీక్షలో పాల్గొని మన యారన్ సబ్సిడీ పోరాటంలో పాల్గొని సాధించుకునేందుకు మీ వంతు భాగస్వాములు కావాలని చెప్పి CIT పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ముందుగా పవర్లూమ్ కార్మికులందరికీ దయచేసి విజ్ఞప్తి చేసి నమస్కారం చేసి తెలియజేయడం ఏమనగా, మీరు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎందుకంటే మనం ఆత్మహత్యలు చేసుకుంటే మన కుటుంబానికి మనం అన్యాయం చేసి మన కుటుంబాన్ని అనాథ చేసుకొని వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆలోచించాలి. మనం ఏమైనా సమస్యలు ఉంటే మనం పరిష్కారం చేసుకోవాలి, మన హక్కుల గురించి పోరాడుకోవాలి. మన పోరాటం ద్వారా మనం హక్కులను సాధించుకోవాలి. కానీ ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు మనకు ఏదైతే ఇక్కడ పవర్లూమ్ కార్మికులకు సంబంధించిన ప్రధాన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కొరకు CIT నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. మరి దాంట్లో భాగంగా మన యారన్ సబ్సిడీకి సంబంధించింది. మరి దానికి సంబంధించి మనం గత 2-3 మాసాల నుంచి కార్మికులు అందించాలని అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. కొంతమందికి యారన్ సబ్సిడీ అందించడం జరిగింది, కానీ మిగతా మందికి అందించడంలో మరి ప్రభుత్వం జాప్యం చేస్తూ ఉంది. ఈ విధానాన్ని నిరసిస్తూ మరి ఎల్లుండి గురువారం నాడు మరి చేనేత జౌళి శాఖ కార్యాలయం వద్ద దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి కార్మికులందరూ పెద్ద ఎత్తున మరి ఆ దీక్షా శిబిరానికి రావాలి. ఎందుకంటే మనం ఎక్కువ మంది మొత్తం పెద్ద ఎత్తున వస్తేనే మరి ప్రభుత్వం దృష్టికి వెళ్ళే అవకాశం ఉంటుంది, మరి ప్రభుత్వం కదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి 100 మందో 50 మందో 150 మంది వస్తే ఆ సమస్య పరిష్కారం కాదు. మనకు సబ్సిడీ రావాల్సింది 5,200 మందికి పైచిలుకు మంది కార్మికులు సబ్సిడీ వస్తే మన పోరాటానికి చాలా తక్కువ మంది రావడం జరుగుతుంది. ఫలితంగానే ప్రభుత్వం స్పందిస్తలేదు, పూర్తిగా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా మన కార్మికులు ఈ విషయాన్ని గుర్తించి మరి ఎల్లుండి గురువారం జరిగే దీక్షకు పెద్ద ఎత్తున తరలి రావాలని మరి కార్మిక వర్గాన్ని కోరుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే ఈ సమస్య పరిష్కరించాలని రేపటి వరకు మరి కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పనిలేని టైంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఇబ్బందులు గురవుతూ ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు గురవుతూ ఉన్న కార్మికులు ఈ యారన్ సబ్సిడీ వస్తే వాళ్ళ కొంత ఆర్థిక సమస్య తీరుతూ ఉంది. ఇప్పుడు స్కూల్ చాలా అవుతూ ఉన్నాయి. మరి పిల్లలకు బుక్కులకు కొంచెం ఉపయోగపడుతుంది. మరి కొంత పని లేక ఇంటి కిరాయిలు, అద్దె కిరాయిలు అవన్నీ మొత్తం ఉన్నాయి. కాబట్టి ఆ సమస్యలన్నీ కొంత వెలిసిపాటు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. మరి కొత్తగా వచ్చినటువంటి కమిషనర్ గారు వెంటనే ఈ సమస్యను దృష్టిలో తీసుకొని యుద్ధ ప్రాతిపదికన సబ్సిడీ అందించాలని CIT పవర్లూమ్ వర్కర్గా విజ్ఞప్తి చేస్తామని.